ఈ పాపకు నిజమైన తల్లిదండ్రులం మేము. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. రాహుల్ బాబు ఈ బిడ్డను మా ఇంటికి తీసుకురావడం వల్లే మేమిద్దరం తిరిగి కలిసాం, ఇలా సంతోషంగా ఉన్నాం. మా మేడం అంగీకారంతో దత్తత తీసుకున్న రోజే నేను రాహుల్ బాబు నిజమైన తల్లిదండ్రులమయ్యాము. వాగ్దేవి గారు నాన్నమ్మగా మారిన తరువాత ఈ బిడ్డ అనాథలా అవుతుంది. అందుకే మా కన్న బిడ్డ అంటున్నాను. ఎస్ బ్రాహ్మణి, నువ్వు చెప్పింది నిజం. భార్యాభర్తలుగానే కాకుండా విద్య తల్లిదండ్రులుగా ఇస్తున్న ఈ పార్టీని మీరందరూ ఎంజాయ్ చేయండి. మందు ప్రీతి, ప్రీతి నువ్వు తాగుతావా? నా కోసం కాదు, ఆ సరస్సు కోసం. దాంతో మందు తాగించి మత్తెక్కించి రెచ్చగొడితే ఖచ్చితంగా ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది. అసలే కోపంతో ఊగిపోతున్న ఆంటీ కోపానికి కన్ఫర్మ్ గా బలవుతుంది. తీసుకో. జాగ్రత్త, ప్లాన్ మిస్ అవ్వకూడదు. కలిపి కలిపి కలిపి.
పోండ్రా మీ సోది. ఒకటే గోల. జై వేరే మ్యూజిక్. ప్రీతి, అసలైన పార్టీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఎస్, లెట్స్ రాక్ ఇట్ బేబీ, లెట్స్ గో. అమ్మా, బ్రాహ్మణి, రాహుల్ బాబు. బ్రాహ్మణి ప్లీజ్ ఏ పాట, ఇంకో పాట పెట్టు, ఇంకో పాట ఆపండి. పెట్టు. బ్రాహ్మణి చాలు, ఇంకా ఆపు. రాహుల్ బాబు ఇంకో పాట. రాహుల్ ఏంటి బాబు బ్రాహ్మణి ఇది? అందరూ ఒక్క చూస్తున్నారు. పాట రాహుల్ బాబు. రా. వాగ్దేవి గారు, ఆ అమ్మాయి నిజంగా మీ కోడలేనా? ఎంత చీప్గా బిహేవ్ చేస్తుందేంటి? పార్టీ స్టార్టింగ్ నుండి మేడం డల్గా ఉంటే ఏమో అనుకున్నాను. ఇలా న్యూసెన్స్ జరుగుతుందని ముందే తెలిసేమో. ద గ్రేట్ వాగ్దేవి గారి ఇంట్లో పార్టీ ఈ రేంజ్లో ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, మీ అందరికీ అక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు. ప్లీజ్ వెళ్ళండి, భోంచేయండి. ప్రీతి, దాన్ని బయటికి గింటేస్తారనుకుంటే రాహుల్ ఏంటి లోపలికి తీసుకెళ్లాడు? ఆంటీ మోహన్ చూడు వనజక్క, గెస్ట్లున్నారని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిన ఆ సరస్సు చేసిన రచ్చకి ఇంట్లో ఉండే ఛాన్సే ఇవ్వరు. చూస్తూ ఉండు. పాప ఎక్కడ?
పాప మీ దగ్గరే ఉందా? ఏంటి అందరూ ఇలా మీటింగ్ పెట్టుకున్నారు? ఓ, రాత్రి జరిగిన పార్టీ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నారా? అవును, ఆ మెమరబుల్ మూమెంట్స్ గురించి మర్చిపోలేక మాట్లాడుకుంటున్నాం. మామూలు సెలబ్రేషన్స్ కాదు. ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ బాబుదే. పెద్ద మనసుతో ఒప్పుకున్న మేడంది కూడా. థ్యాంక్ యూ మేడం. ప్లాన్ చేసి పరువు తీసి ఆ క్రెడిట్ మాకిస్తావేంటి? ప్లాన్ ఏంటి మేడం? నోర్మోయ్, నువ్వు చేసిన పనికి నరికి పోగులు పెట్టిన పాపం లేదు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించే నేను వద్దని చెప్పాను, కానీ వినలేదు. ఫంక్షన్కి రానని గదిలో కూర్చుంటే వదల్లేదు, ఒప్పించి తీసుకొచ్చావు. తప్పు నీది కాదు, నీ గురించి తెలిసి కూడా ఇంట్లోకి అనుమతించిన నాది. నీ కుట్రలు తెలియక నిన్నింకా ప్రేమిస్తూ గుడ్డిగా నమ్మి పెళ్లి రోజుని గ్రాండ్ పార్టీగా అరేంజ్ చేసిన నా కొడుకుది. పరువే ప్రాణంగా బ్రతికే నేను నువ్వు చేసిన పని వల్ల గెస్ట్ల ముందు, వాళ్ళ అన్న మాటల ముందు తలదించుకోవాల్సొచ్చింది. ఇంకొకసారి నిన్ను క్షమిస్తే అంతకు మించిన పాపం, నేరం మరొకటుండదు. మేడం ప్లీజ్, మీరు ఆవేశపడకండి. ఇనఫ్ రాహుల్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. రాత్రంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేయడం కాదు, అది చేసింది పరువు తక్కువ పనా కాదా? అందరితో పాటు సరదాగా ఉండడం కూడా తప్పేనా? పెళ్లి రోజున సంతోషంగా ఉండడం కూడా నేరమా? ఏంటి సంతోషం? తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు గెంతావు, చీప్గా బిహేవ్ చేశావు. అది తప్పు, అదే నేరం అని ఆంటీ అంటున్నారు. తాగిన మత్త? ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు? నేను తాగడం ఏంటి? ఏంటి కొత్త డ్రామా స్టార్ట్ చేస్తున్నావా? ఇష్టం వచ్చినట్టు డ్రింక్ చేసి, కంట్రోల్ తప్పి డాన్సులు చేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావేంటి? నటన కాదు, నేను చెప్పేది నిజం. వచ్చిన గెస్ట్లతో నవ్వుతూ మాట్లాడాను. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు గుర్తులేదు. ఏమైంది బాబు? ప్రీతి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా? ఎవరినైనా ఏమైనా అన్నానా? మేడం, నాకు డ్రింక్ చేసే అలవాటు కాదు కదా, ఆ స్మెల్ కూడా నాకు పడదు. అలాంటిది నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తాను? మీ గురించి తెలిసి కూడా పరువెందుకు తీస్తాను? చాలా పో. చేసిందంతా చేసి ఏంటే నాటకాలు ఆడుతున్నావు? రాహుల్, దీని నటన
నీకు తెలీదు. మేడం, తను కన్నీళ్లతో చెప్తుంటే నటన అంటారేంటి మేడం? బ్రాహ్మణి మీద మీకు నమ్మకం లేకపోయినా నేను నమ్ముతాను. అదేనా నీ పొరపాటు? సరిదిద్దుకోకుండా గుడ్డిగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నావు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. మేడం, నిజంగా నేను తాగుంటే అది తెలియక చేసిన పొరపాటే, కానీ మిమ్మల్ని అవమానించే పని మాత్రం కాదు. మీకు ఇష్టం లేకుండా చేసుకునే కార్యక్రమం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు తెలుసు. అలాంటిది నేనెందుకు కావాలని తప్పు చేస్తాను? మేడం, తెలియక చేసిన పొరపాటుకి క్షమాపణ ఉండాలి కానీ శిక్ష కాదని మీరే నాకు చెప్పారు. మేడం, దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం. పద బ్రాహ్మణి. నైట్ మొత్తం అంత వీరంగం చేసి పొద్దున్నేంటి ఏమీ తెలీదు అంటుంది. బాబోయ్, ఇది మామూలు నటి కాదు, మహానటి. అంత బాగా నటిస్తుంది కాబట్టే ఇంకా ఇంట్లో సర్వైవ్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఏం జరిగిందో తెలియదని బ్రాహ్మణి చెప్తుంది కదా, ఇంకెందుకు సాగదీస్తున్నారు? వదిలేయండి. ఏంటి దానికి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయడం కాదు, సమస్యని ఇక్కడితో వదిలేయమంటున్నాను. దీన్ని ఇంకా పెద్ద చేస్తే ఆ ప్రభావం పడేది రాహుల్ మీదే తెలుసుకోమంటున్నాను. కర్మ. అంతా నా కర్మ. కావాలని చేయకపోయినా మేడం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా నింద మోయాల్సి వస్తుంది. నా గురించి తెలిసి కూడా అమ్మగారు ఎందుకు ఇలా కోపం పెంచుకుంటున్నారో. రాత్రి నువ్వు చేసింది చూస్తే మేడమే కాదు, ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. బాబు, అసలు అంత దారుణంగా ఏం జరిగింది? నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. ఏంటి బాబు ఇది? ఇదంతా నేనేనా? బాబు, ఏమైంది నాకు? నన్ను అడగడం కాదు, ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. ఇదంతా మేడం ముందు అడిగితే ఇష్యూ ఇంకా పెద్దదవుతుందని నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అంటే మీరు కూడా నన్ను నమ్మడం లేదా బాబు? నమ్మకం అని కాదు బ్రాహ్మణి, అంత తెలియకుండా కొంచెం కూడా గుర్తు లేకుండా ఏదో పూనకు వచ్చినట్టు ఎలా బిహేవ్ చేసావు? అసలు ఎలా మర్చిపోయావు? అంటే తలకు మత్తెక్కితే ఏం జరిగిందో, మనం ఏం చేసామో, ఏం మాట్లాడామో కూడా గుర్తుండదు కదా బాబు. మరీ ఇంత దారుణంగానా? అవును బాబు, మీరు చెప్పింది నేను విన్నప్పుడు నేను చేసింది మాత్రం మీరెందుకు నమ్మడం లేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అడవిలో మన ఇద్దరి మధ్య ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి బాబు. ఏవో కాయలు తిని ఆ మత్తులో ఆ రాత్రి మీరేం చేశారో నాకు తెలుసు. కానీ ఉదయం లేచేసరికి మాత్రం మీకేది గుర్తులేదు. ఏం జరిగిందని ఈరోజు నేనెలా అడుగుతున్నానో అప్పుడు కూడా
అంతే కొత్తగా మీరు అడిగారు. కనీసం అదైనా గుర్తుందా బాబు? విభూషణం సత్పథ ప్రదర్శనం